హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను టిఫిన్ కోసం ఈరోజు బోండాలు వేసానండి. బోండాలు విత్ కొబ్బరి చట్నీ ఎలా చేస్తానో ఒకసారి చూద్దురు కానీ రండి. నేను ఆల్రెడీ మినపరుబ్బు అనేది ఇడ్లీకి రుబ్బి పక్కన పెట్టుకున్నాను. దాంట్లోదే ఒక 2 పిడికిళ్ళు మినపరుబ్బు తీసుకున్నాను. ఆ మినపరుబ్బులోకి ఒక మూడు గుప్పెళ్ళు మైదా పిండి కూడా వేసుకున్నాను. పుల్లగా ఉన్న పెరుగు ఉంటుంది కదా, ఆ పెరుగు కూడా ఒక 4 టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను. పెరుగులో వాటర్ ఉంటాయి కదా, వాటర్ కూడా వేసుకుంటే ఇంకా మంచిది. ఇప్పుడు పెరుగు కూడా వేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ వేసుకొని మనము ఒకటే పనిగా కలుపుతూ ఉండాలి. అది మనకి ఆ కలపడంలోనే చాలా బాగా ఫ్లఫీగా వస్తాయన్నమాట బోండాలు అనేవి. మనకి ఓన్లీ మైదా పిండితో అయితే అవి డైజెషన్ అవ్వవు కదండి. అందుకనే నేనైతే ఇలానే చేస్తాను. టేస్ట్ అయితే ఉత్తి నోటితోనే తినొచ్చు. టేస్ట్ అయితే చాలా బాగా వస్తాయండి. నేను ఓన్లీ ఒక పించ్ ఆఫ్ సోడా గుండ అయితే వేసాను. అది కూడా వేయకపోయినా సరే పొంగుతాయి హ్యాపీగాను. బాగా కలుపుకొని ఒక 1 అవర్ పక్కన పెట్టేసుకొని, వీలైతే రాత్రి కలిపేసుకొని మార్నింగ్కి అయితే ఇంకా బాగుంటుందండి. ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని నేనైతే రాత్రి కలుపుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇది మనకి మార్నింగ్ లేచేసరికి చూసారా ఎంతలా పొంగిందో. ఇప్పుడు బాగా కలిపేసుకొని మనం పెనం మీద ఆయిల్ హీట్ చేసుకొని ఉంచుకుందాము. ఇప్పుడు బాగా కలుపుకున్న దాన్ని మనం చిన్న చిన్న బోండాలుగా వేసేసుకోవాలి. ఇది కొబ్బరి చట్నీతో కానీ టమాటో చట్నీతో కానీ టమాటో పచ్చడితో కానీ చాలా బాగుంటాయండి. నేనైతే తరచూ ఎక్కువ చేస్తూనే ఉంటాను ఈ బోండాలు అనేవి. చల్ల పునుగులను కూడా అనొచ్చు. నేను మినపరవ్వ, మైదా పిండి, కొంచెం పెరుగు వేసి ఇలానే చేస్తాను. టేస్ట్ అయితే చాలా బాగా వస్తాయండి. పిల్లలకు కూడా బ్రేక్ఫాస్ట్ కింద చాలా బాగా యూజ్ అవుతాయి. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి. మనం వేస్తూ ఉండగానే చూసారా అవి ఎలా పైకి లెగుస్తున్నాయో. వేగుతూ ఉన్నప్పుడు మనం మీడియం హై టు లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. ఓకే అండి, బాయ్ బాయ్.